ఇప్పుడు మనం ఇన్స్టలేషన్ ప్రాసెస్ చూద్దాం. మొదటగా బ్రౌజర్లో brother.in అనే వెబ్సైట్కి పోవాల్సి ఉంటుంది. ఇందులో సపోర్ట్స్ అండ్ డౌన్లోడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మొదటగా వచ్చిన ప్రింటర్స్ అండ్ మల్టీ ఫంక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మోనో లేజర్ ప్రింటర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ఇచ్చిన మోడల్ వచ్చి DCP B7620DWB. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిలో బై డిఫాల్ట్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ లేని పక్షంలో మీ ఆపరేటింగ్ సిస్టమ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ అన్ని సచివాలయాలకు Windows 11 ఉంది కాబట్టి Windows 11 డిఫాల్ట్గా తీసుకొని ఓకే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫుల్ డ్రైవర్ అండ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చి ఐ అగ్రీ టు ద యూలా అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేశారంటే మీ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడో ఒక చోట సేవ్ చేసుకొని ఫోల్డర్లో కానీ లేకపోతే డౌన్లోడ్స్లో కానీ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇటువంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం USB ద్వారా కనెక్ట్ చేసాం కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు కేబుల్ మరియు పవర్ కేబుల్ రెండు కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం సిస్టమ్ కనెక్ట్ చేసాం కాబట్టి స్టాండర్డ్ రికమెండెడ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే కొద్దిగా టైం పడుతుంది. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ మొత్తం డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ టైంలో ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇది అరౌండ్ 560 MB ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఒకసారి ఈ ఆప్షన్స్ అన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ సాఫ్ట్వేర్ మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఆటోమేటిక్ ప్రాసెస్. మీరు ఎటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయ్యేటప్పుడు మనకి డిఫరెంట్ ఐకాన్స్ అనేవి డెస్క్టాప్ మీద రావడం జరుగుతుంది. ఇవన్నీ బ్రదర్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఐకాన్స్.
దీని తర్వాత ఈ అడిషనల్ సాఫ్ట్వేర్ ఆప్షనల్గా అడుగుతుంది, కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేసి కంటిన్యూ అవ్వచ్చు. ఇది కూడా అడిషనల్ ఆప్షన్, కావాలంటే ప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ అండ్ దెన్ ఫినిష్. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ సీరియల్ నంబర్ అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఫర్మ్వేర్ ఏదైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఈ టైంలో సిస్టమ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం కానీ అటువంటివి చేయకూడదు. ఇది అయిపోయిన తర్వాత డన్ మీద క్లిక్ చేశారంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇక్కడ ఐ అగ్రీ అబోవ్ అండ్ యూజర్ అగ్రిమెంట్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి అండ్ డైరెక్ట్గా ఇది క్లోజ్ చేసేయచ్చు. ఆల్రెడీ అంతా అప్డేట్స్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ప్రింటర్స్ అండ్ స్కానర్స్లో బై డిఫాల్ట్గా మన ప్రింటర్ని సెట్ చేసుకోవడం చూస్తున్నాం. ప్రింటర్స్ అండ్ స్కానర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేశారంటే సెట్ యాస్ డిఫాల్ట్ అని పైన ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇదే డిఫాల్ట్ ప్రింటర్గా ఉంటుంది. అంటే మల్టిపుల్ ప్రింటర్స్ ఉండేటప్పుడు ఇది డిఫాల్ట్గా పెట్టుకోవడానికి ఈ ఆప్షన్. ఆ తర్వాత ప్రింట్ టెస్ట్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ ప్రింటర్లో టెస్ట్ పేజ్ వస్తుంది.